అన్న హాయ్ అన్న. నమస్తే. పవన్ కళ్యాణ్ గారి కోసం ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకన్నా రీసెంట్గా ఎక్కువ ట్రోలింగ్స్ జరుగుతున్నాయి బ్రో. దీని మీద నీ ఒపీనియన్? ట్రోలింగ్స్ దేని మీద జరుగుతున్నాయి? అంటే నెగిటివ్ గా జరుగుతున్నాయి కదా పవన్ కళ్యాణ్ మన సోషల్ మీడియాలో. అదే దేని గురించి? అంటే పవన్ కళ్యాణ్ గారు సనాతని అంటున్నారు, ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు, మాట మీద నిలబడతలేదని కూడా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు నుంచి? మెయిన్గా పవన్ కళ్యాణ్ ఏంటి అని అంటే, ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడడం అది కరెక్టే, ఆయన చేస్తున్నది కరెక్టే. ఇది మెయిన్గా ఏంటి అంటే ఆయనకి కొన్ని అడ్వైజులు కూడా వస్తుంటాయని నేను అనుకుంటున్నాను. ఆయన అభిప్రాయం ఏంటి అని అంటే, ఇప్పుడు ఇది తమిళనాడు ఉంది, వాళ్ళు ఏమని అంటే ద్రవిడియన్ అని అంటారు. ఆ ద్రవిడియన్ వాళ్ళ రాజకీయాలకి పర్పస్ కోసం వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అదొక జోక్ అనమాట. ద్రవిడియన్ అనేది ఒక జోకు. ఆ జోకుని వీళ్ళు ఏంటంటే జనాల మీద ఇట్లా డైవర్ట్ చేయడానికి వాళ్ళు ఇప్పుడు లిక్కర్ స్కామ్ చేసిర్రు. అది ఇప్పుడు ఈడీ వచ్చింది. ఈడీ రాగానే వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలి కదా పట్టుకోవడానికి. ద్రవిడియను ఇది అని చెప్తారు. సో మన సౌత్ ఇండియాలో కూడా ఒక వాయిస్ ఉండాలి. ఆ వాయిస్ మనకు పవన్ కళ్యాణ్ ఈజీగా ఇస్తున్నాడు. అది మనకు ప్రజల్లోకి పోతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆయన మాట్లాడేది కూడా చాలా టార్గెటింగ్గా ఉంటుంది, వాళ్ళు చేసే పనులు అవన్నీ. సో పవన్ కళ్యాణ్ గారు మంచిగానే దానికి మంచిగానే ఆయన పాలిటీషియన్లో ఆయన జనాలకి ఏమి ఆన్సర్ కావాలో ఆయన మంచిగానే ఇస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన ఇప్పుడు రాజకీయంలో ఆయన ఎలా పరిపాలిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో? నేను పక్కా తెలంగాణ అన్నది. కాకపోతే ఆయన రెస్పాండ్ అయితే మంచిగా అవుతున్నాడు. ఆయన నియోజకవర్గంలో ఆయన టాక్ ఏమొస్తుంది అని అంటే మంచిగా రెస్పాండ్ అవుతున్నాడు, తొందరగా రియాక్ట్ అవుతున్నాడు. మనకు ఏదైనా లీడర్ క్వాలిటీస్ అవే కదా ఇంపార్టెంట్, మనకు రియాక్ట్ అవ్వడం ఇంపార్టెంట్. సో ఆయన ఇప్పుడిప్పుడే వస్తున్నాడు, కానీ ఆయన డీప్గా వెళ్తున్నాడు, జనాల్లోకి డీప్గా వెళ్ళి మామూలుగా నేను ఆ స్థాయి ఈ స్థాయి కాకుండా డీప్గా వెళ్ళి అందరితో మాట్లాడి అందరికీ అవైలబుల్గా ఉన్నాడు. అదే ఇంపార్టెంట్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం ఉందా బ్రో? సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన పాలిటిక్స్ బాగా నేర్చుకున్నాడు. అంటే అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఆయన యాక్టింగ్ అయినా మూవీస్కి అయినా దానికి తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్ ఉండేది. కానీ పాలిటిక్స్లో వచ్చిన తర్వాత కూడా దానికి తగ్గట్టుగా ఆయన నడుచుకుంటున్నాడు. కానీ ఆయన స్ట్రాటజీస్ చాలా సూపర్గా ఉన్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుని తీసుకొచ్చి ముందర పెడుతున్నాడు. మీరే 2 times ఉండాలి, 3 times ఎందుకు? ఇప్పుడు ఆయన ముందర పెట్టుకొని ఆయన మీద మాట్లాడాలి. ఇప్పుడు ఏమవుతుందంటే లోకేష్ అనే వర్డ్ అనేది రానియకుండా మీకు అర్థమైందా? అది చాలా ఇంపార్టెంట్. అదే రాజకీయం అంటేనే అది. ఓకే, అంటే ఇప్పుడు మీరన్న డౌట్ వేలో వస్తే నిజమే, ఇది ప్రజలందరూ గమనిస్తే ఇది కరెక్టే. ఇది మీకు అసలు ఈ థాట్ అసలు ఎలా వచ్చింది బ్రో? ఇది కామన్ కదా. ఇప్పుడు పాలిటిక్స్ అంటేనే ఏంటిది, ఒకరి ఆలోచనకి ఇంకొక ఆలోచన, ఎత్తు వేయాలి. నెక్స్ట్ స్టెప్ అదే ఉండాలి. కరెక్ట్, ఆయన స్టెప్ మంచిగానే తీసుకొని దాన్ని అప్లై చేస్తున్నాడు. ఓకే, మరి ఈ కూటమి నుంచి రానున్న ఎన్నికల్లో లోకేష్ గారు సీఎంగా పోటీ చేసే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ గారికి నేను ఆయన మాట్లాడుతున్న స్పీచ్ ప్రకారంగా చూసుకుంటే సీఎం ఛాన్సెస్ పక్కా పవన్ కళ్యాణ్కే ఉన్నాయి. ఎందుకనంటే ఆయన పాలిటిషియన్ బాగా మంచిగా ఒక పద్ధతిగా మాట్లాడుతూ వెళ్ళిపోతున్నాడు. సో నేను అనుకుంటున్నా ఇలానే కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఛాన్సెస్ ఉంది. అంటే మరి లోకేష్ గారు అలాగే టీడీపీ నాయకులు చాలా మంది ఉన్నారు కదా, పెద్ద వాళ్ళు ఉన్నారు, అచ్చెన్నాయుడు గారు అవ్వచ్చు, చాలా మంది టీడీపీ నాయకులు ఉన్నారు. మరి వీళ్ళు ఒప్పుకునే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ గారికి సీఎం హోదా ఇస్తే? నాకైతే ఇప్పుడు మీరు చూసుకుంటే మొన్న ఎలక్షన్స్ జరిగాయి, ముంబై ఎలక్షన్స్. అక్కడ వెళ్ళినప్పుడు ఆయనకి రెస్పాండ్ చాలా మంచిగా ఉంది. ఆయన తిరిగిన చోట్లల్లో మంచి విజయాలే వచ్చినాయి. సో బీజేపీకి ఆయనకి పైనుంచి కూడా మంచి సపోర్ట్ ఉంది. కాబట్టి నేను అనుకుంటున్నా ఆయనకి మంచి ఛాన్సెస్ ఉన్నాయి సీఎంగా. ఓకే, పవన్ కళ్యాణ్ గారు మూవీస్ వేలోకి వస్తే ఆయన ఇప్పుడు మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు ఇది అభిమాని? నేను మూవీస్ అంతా కాదు, కానీ అంటే నేను అందరినీ లైక్ చేస్తాను. పవన్ కళ్యాణ్ అని కాదు, ప్రభాస్ అని కాదు, అన్ని మూవీస్ లైక్ చేస్తాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిచే అవకాశం ఉన్నదా మీ ఒపీనియన్ గా? ఇప్పుడు ఇంకో విధంగా చూసుకుంటే
పవన్ కళ్యాణ్ ఇంకా చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరి మీద ఫోకస్ పెట్టేసి జగన్ని డైవర్ట్ చేస్తున్నట్టుగా కూడా ఒక విధంగా అట్లా కూడా అనిపిస్తుంది అనమాట. పాలిటిక్స్ అంటే ఏంటంటే డైవర్షన్. సో మీకు జగన్ మీద అంత టాక్ ఏం రావట్లేదు, మీకు ఎక్కువ పవన్ కళ్యాణ్ ఇంకా మీకు చంద్రబాబు మీదనే వస్తుంది టాక్. సో జగన్ అనే అతను రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే ఛాన్స్ లేదు. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్లో చెప్పారు, ఇప్పుడు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో జరిగితే కూటమి ప్రభుత్వం తక్షణమే రా కోల్పోద్ది అధికారం అని కూడా మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు నిజం? ఇప్పుడు ఆయన ఇంటి నుంచి అయితే పైసలు తీసుకురాడు, అన్ని ఉచితాలు తీసుకొని వచ్చిండు. లాస్ట్ మూమెంట్లో మీకు ఏమైపోతుంది, లాస్ట్కి మళ్ళీ ప్రజల మీదే ట్యాక్సులు పడతాయి. అవన్నీ ఈయన చేసేది ఏం లేదు, డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. ఇప్పుడైనా కొంచెం మీకు ప్రాజెక్ట్స్ మీకు నిధులు వస్తున్నాయి అని అంటున్నారు. మీకు డెవలప్మెంట్ అవ్వడానికి రూట్ మీకు టీడీపీ జనసేననే, ఇంకా వేరే దానికి లేదు. 3 రాష్ట్రాల రాజధాని అన్నాడు, దానిపైన ఇంకా ఒకసారి కూడా మీకు దాని మీద ఏ మూమెంటు లేదు. సో ఒకదాన్ని పట్టుకొని మీరు అమరావతిని డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఏపీ డెవలప్ అయిపోతుంది కదా. ఓకే, ఓవరాల్గా మీరు ఏమంటారంటే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసే అవకాశం ఉందా? వాళ్ళదే ఉంది, నెక్స్ట్ కూడా వాళ్ళే రావచ్చు. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్.